యేసుప్రభు 60 ఏళ్ళు బ్రతకలే, 70 ఏళ్ళు బ్రతకలే, 100 ఏళ్ళు బ్రతకలే. యేసుప్రభు బ్రతికింది కేవలం 33. అందరికంటే అపోస్తల కంటే కూడా చాలా తక్కువ లైఫ్ టైం అండి యేసుప్రభుది. అతి కొద్ది కాలమే బ్రతికాడు, 33.5 సంవత్సరాలు. కానీ ప్రపంచంలో ఎవరికి సాధ్యం కానంత అంతెత్తుకు యేసుక్రీస్తుల వారు ఎదిగాడు అని అంటే, అందుకే అంటాను, ఎంతకాలం బ్రతికా ఉన్నది కాదు. 60 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు ఉన్నారు, 70 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు, 100 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు, 110 బ్రతికిన వాళ్ళు, 120 బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కానీ వారిలో ఎవ్వరికి దక్కని ఒక అత్యున్నతమైన గొప్పదైనటువంటి శకపురుషుని పురస్కారం దక్కిన ఒకే ఒక వ్యక్తిగా ఎవరున్నారు చరిత్రలో? యేసు ప్రభు తప్ప. అందుకే లైఫ్ స్పాన్ ఏదో ఎక్కువైపోవాలి ఏమి లేదు. కాసేపు బ్రతికినా కానీ ఎలా బ్రతకాలంటే, మనిషి అంటే వాడరా, మనిషి అంటే ఆవిడ, బ్రతుకంటే వాళ్ళది. ఎందుకు కాకిలా కలకాలం? ఎందుకు ఆ బ్రతుకు, ఎందుకు ఆ జీవితం? కొద్ది కాల బ్రతికినా కానీ మంచి మనసు కలిగి, మంచి మనసాక్షి కలిగి, యథార్థంగా, ఎవరిని బాధ పెట్టక, ఎవరిని ఆశించక, ప్రేమ కలిగి, సమాధానంతో, అందరితో ఐక్యతతో ఆ జీవితం, అది కావాలి మనకు. అదే దేవుడు ఆశపడుతున్నాడు.